భోజన ప్రియులందరికీ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కిట్టి పార్టీ కోసం ఇంట్లోనే కొన్ని స్వీట్స్ ప్రిపేర్ చేశానండి. ఆ స్వీట్స్ ఎలా చేశాననేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ స్వీట్స్ కోసం నేను మైదా పిండి తీసుకున్నానండి. మైదా పిండిలో కాస్త వేడిగా ఉండే నెయ్యి, లైట్గా సాల్ట్ వేసి వాటర్తో కలుపుకొని పూరి పిండిలాగా మనం పిండి ముద్దను కలుపుకోవాలి. దాన్ని మనం 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి కాస్త సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్ అయ్యాక అందులో కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం పూరీలు ఎలా ఒత్తుకుంటామో అలాగే, కాకపోతే ఇలా ఒత్తేటప్పుడు మనం ఇంకొంచెం పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకున్నాక నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, గ్లాస్తో రౌండ్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ స్వీట్స్ రోజ్ ఫ్లవర్ షేప్లో చేయాలనుకున్నాను. కిట్టి పార్టీ కోసం కదా, పిల్లలందరూ అట్రాక్ట్ అవుతారు, చూడడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి ఈ షేప్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ షేప్ కూడా నేను యూట్యూబ్లోనే చూసి మోటివేట్ అయ్యి చేస్తున్నాను. సో ఇలా రౌండ్స్ అన్నీ మనం కట్ చేసుకున్నాం కదా గ్లాస్ హెల్ప్ తీసుకొని. సో తర్వాత ఈ ఒక్కొక్క రౌండ్ని ఒకదానిపైన ఒకదాన్ని పెట్టి మనం రోల్ చేసి పెట్టుకోవాలి. చూడండి, చేతితో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఒకదానిపైన ఒకటి పెడుతున్నాను. నేను ఇక్కడ 6 స్టెప్స్ తీసుకున్నాను, మిగతావి ఎక్స్ట్రా ఉన్నాయి, నెక్స్ట్ దానికి యూజ్ అవుతాయి. సో వీటిని రోల్ చేసేటప్పుడు జాగ్రత్తగా రోల్ చేయాలి, పడిపోకుండా రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ఒకసారి రోల్ చేస్తే మనకు 2 రోజ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇలా రోల్ చేసిన దాన్ని మనము నైఫ్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, విడివిడి చేయాలి. ఎందుకంటే అత్తుకుంటే మనకు ముద్దలాగా వస్తుంది, టేస్ట్ ఉండదు. పొరలుగా చేస్తేనే అప్పుడు మనకు స్వీట్ అనేది టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి నేను ఎలా చేస్తున్నానో. సో ఇలా చేసిన వాటిని నేను పక్కన పెట్టుకున్నాను. ఇలా నేను ఆల్మోస్ట్ ఒక 40 to 50 వరకు చేశానండి. షేప్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. చేసేటప్పుడు నాకు అనిపించింది, అంటే కుదురుతుందో లేదో, డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతుందో, షేప్ అవుట్ అవుతుందో అనుకున్నాను. ఆఫ్టర్ డీప్ ఫ్రై కూడా షేప్ అస్సలు పాడవ్వలేదు, చాలా బాగా వచ్చాయి. ఇలా నేను చూస్తున్నారు కదా, వీటన్నింటినీ నేను తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసినాక వెంటనే మనం షుగర్ సిరప్ చేసుకుంటాం కదండి, ఆ షుగర్ సిరప్లో 5 to 10 minutes చాలండి. రోజ్ పెటల్స్ సైడ్ త్వరగా డిప్ అయి త్వరగా నానుతోంది, కానీ కింది సైడ్ మాత్రము త్వరగా నానట్లేదు. అందుకే 5 to 10 minutes ఖచ్చితంగా ఉంచుకోవాలి. అన్నీ డిప్ అయ్యాక చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా వేరే షేప్స్ కూడా నేను చేసుకున్నాను. బాదుషా షేపు, సమోసా షేప్ కూడా చేసుకున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.